హాయ్ అందరికీ నమస్కారం. మీరు అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలండి. మా ఉప్పల్లో అయితే బోనాలు శ్రావణ మాసంలో జరుగుతాయండి. నేను బోనాలను ఏ విధంగా సెలబ్రేషన్ చేసుకుంటానో మీ అందరితో షేర్ చేసుకుంటాను. నేనైతే ఈ బోనాల పండుగ రోజు ఈ విధంగా అయితే నిత్య పూజ అనేది కంప్లీట్ చేసుకున్నాను. అమ్మవారికి అయితే మాకు బోనం సమర్పించే ఆచారం అయితే లేదండి. కాకపోతే బెల్లం అన్నము, ఆకుకూర, కొబ్బరికాయలు, పూల శనగలు, తొట్టెల, అలాగే బెల్లం శాఖ కూడా అమ్మవారికి మేము సమర్పిస్తామండి. అసలు మనము బోనం అనేది ఎందుకు చేస్తారో నాకు తెలిసినంత వరకు అయితే నేను చెప్తాను. తప్పులు ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. అసలు బోనము అంటే భోజనము అనే అర్థం అండి. మనం గ్రామ దేవతలకు కనుక ఈ బోనం అనేది సమర్పిస్తే మన గ్రామం ఎప్పుడు సుభిక్షంగా సుఖ సంతోషాలతోటి ఉంటుందని మనం బోనాన్ని అయితే సమర్పిస్తామండి. ఇది మన పూర్వీకుల నుండి ఈ ఆచారం అనేది కొనసాగుతూ ఉంది. అందుకే మనం బోనాన్ని సమర్పిస్తామండి. మేమైతే ఇక్కడ పూజ అనేది ఇలా కంప్లీట్ చేసుకున్నామండి. నేనైతే మా ఇంట్లో నాన్ వెజ్ శ్రావణ మాసం నాన్ వెజ్ వండనండి. కాకపోతే పిల్లలు తింటారు కాబట్టి నాన్ వెజ్ అనేది చేశానండి. నేనైతే చికెన్ పకోడీ, ఇంకా బగారన్నం, మటన్ కర్రీ, నేను మా హస్బెండ్ మా అత్తయ్య తినం కాబట్టి పన్నీర్ కూర అనేది చేశానండి. పూరి కూడా చేశాను. మేమైతే ఈ విధంగా అన్ని వంటకాలు అయితే రెడీ చేశానండి. మా కాలనీలో అయితే అమ్మవారికి తొట్టెల అనేది ఇలా ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి తొట్టెలను సమర్పిస్తారండి. ఎంత బాగా తీసుకెళ్తున్నారు చూడండి. మీరు కూడా ఒకసారి అమ్మవారి తొట్టెలను మీరు కూడా ఒకసారి చూసేసేయండి. ఎంత బాగుందండి చూడండి అమ్మవారి తొట్టెల. ఈ విధంగా ఊరేగింపుగా తీసుకెళ్ళి అమ్మవారికి సమర్పిస్తారండి. ఇక్కడైతే పోతరాజులు కూడా ఉన్నారండి. నాకైతే భయం వేసిందండి పోతరాజులను చూస్తే.